హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో జనావర్ హిందీ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు జీ5 లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. దరిద్రం ఏంట్రా అంటే ఇది ఒక రీమేక్ వెబ్ సిరీస్ అని తెలియకుండా నేను చూడటం స్టార్ట్ చేశాను భయ్య. మినిమం బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా చేసుకోలేదు నేను. డైరెక్ట్ వెబ్ సిరీస్ వచ్చింది, సరే రివ్యూ అడుగుతున్నారు కదా అని చెప్పేసి చూడటం అయితే స్టార్ట్ చేసా. బాబా జీ5 ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు భయ్య. కొంచెం మినిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే బాగును. నేను కూడా పెద్ద పట్టించుకోలేదు అనుకుంటే అది కూడా నా తప్పే. ఏ సిరీస్ కి రీమేక్ రా అంటే ఇది రీమేక్ అని కాదు, ఇది ఒక అడాప్టేషన్ అనమాట. తమిళ వెబ్ సిరీస్ అయిన విలాంగు అని చెప్పి ఒకటి ఉంటుంది, దాన్ని అడాప్టేషన్ చేసుకుని వీళ్ళ హిందీలో జనావర్ అయితే తీయడం జరిగింది. ఇంకా దరిద్రం ఏంటంటే ఆ విలాంగు సిరీస్ సంఖ్యలు అని చెప్పి తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంది భయ్య. ఇప్పుడు మీకు బాగా స్ట్రైక్ అయి ఉంటుంది. నేను ఆల్రెడీ ఆ సిరీస్ చూసా, 2023 ఆర్ 24 లో చూసాను అనుకుంటున్నాను. సర్లే ఇంకెలాగా అప్పుడు రివ్యూ పెట్టలేదు కదా అని చెప్పి దీనికైతే రివ్యూ పెడుతున్నా. టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి, ఓన్లీ హిందీ లాంగ్వేజ్ ఉంది. తెలుగు డబ్బింగ్ మీరు చూద్దాం అనుకుంటే సంఖ్యలు సిరీస్ చూడండి. స్టోరీ ప్లాట్ ఏంట్రా అంటే ఒక మిస్టీరియస్ డెత్ అయితే జరుగుతుంది భయ్య ఫారెస్ట్ లో. దాన్ని కనిపెట్టడానికి హీరో ఏం చేశారు అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు. చాలా సింపుల్ గా చెప్పేసా, ఇంకా బట్ చాలా స్టోరీ అయితే నడుస్తుంది సిరీస్ లో మీకు. మరి ఎలా అనిపించిందో నాకు ఈ సిరీస్ అంటే భయ్య, నేను ఆల్రెడీ సంఖ్యలు చూశాను బ్రో. మీరు గనక ఈ సిరీస్ చూసే ఉద్దేశం ఉంటే దీన్ని పక్కన పెట్టేసి సంఖ్యలు సిరీస్ చూడండి, చాలా బాగుంటుంది. సంఖ్యలు సిరీస్ అయితే అడాప్టేషన్ కదా, సో ఇంకా చూడాలి కదా అని చెప్పేసి ఇది కూడా చూడడం అయితే జరిగింది. హిందీ తప్పలేదు నాకు, చూశాను. ఏది బెస్ట్ అని చెప్పడానికి నాకైతే ఆబ్వియస్లీ సంఖ్యలే బెస్ట్ అనిపించింది. తెలుగు డబ్బింగ్ ది సూపర్ గా ఉంటుంది సిరీస్ అయితే. ఇప్పటికీ చూడకపోతే మీరు ఆ సంఖ్యలు చూడండి, జీ5 లో తెలుగు డబ్బింగ్ లో ఉంది. ఇదైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ నాకు. అడాప్టేషన్ చేసుకున్నారు కానీ ఆ ఒరిజినాలిటీ అయితే మిస్ అయిపోయింది. క్యారెక్టర్స్ పరంగా కానీ, తీసుకున్న థీమ్ పరంగా కానీ, ఆ మెయిన్ సోర్స్ అయితే పట్టుకోలేకపోయారని చెప్పలేదు ఆ కోర్ థీమ్ ని. ఎందుకంటే చాలా న్యాచురల్ గా ఉంటుంది సంఖ్యలు సిరీస్ అన్నది, బట్ ఇందులో ఆ న్యాచురాలిటీ మిస్ అయిపోద్ది. అండ్ మెయిన్ బిగ్గెస్ట్ దరిద్రం ఏంటంటే ఈ సిరీస్ లో క్యారెక్టర్స్ అస్సలు సెట్ అవ్వలేదు భయ్య. మెయిన్ లీడ్ హీరో దగ్గర నుంచి విలన్ క్యారెక్టర్ దగ్గర నుంచి కొన్ని రివీల్స్ అయితే ఉంటాయి. ఆ రివీల్స్ ని కొన్ని క్యారెక్టర్స్ బయట పెడతాయి అనమాట. ఆ క్యారెక్టర్స్ కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. అసలు ఎక్కడ కూడా ఎవ్వరూ సూట్ అవ్వలేదు నాకైతే సిరీస్ లో. అందరూ కూడా చాలా కామెడీ పీస్ లో కనిపించారు, నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. త్రూ అవుట్ ద సిరీస్ ఎంజాయ్ చేయడం కూడా అంతగా ఇంపాక్ట్ అయితే ఏం లేదు భయ్య. ఎందుకంటే నేను ఆల్రెడీ సంఖ్యలు చూసేయడం వల్ల నాకు తెలుసు ట్విస్ట్లు ఏంటనేది, స్టోరీ ఎటే వెళ్తుంది ఏంటని చెప్పేసి. సో అందుకే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. మరీ చెప్తున్నా, ఒరిజినల్ ఫ్లేవర్ అయితే ఉండదు. పక్కా మీరు సంఖ్యలు సిరీస్ చూడండి, ఆ ఒరిజినల్ ఫ్లేవర్ ఉంటుంది, మీకు చాలా బాగా నచ్చుద్ది. ఈ హిందీ ఫ్లేవర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే మీ ఇష్టం, మీ ఓపిక భయ్య. మరి ఫ్యామిలీతో చూడొచ్చా సిరీస్ అంటే మైల్డ్ న్యూడిటీ అయితే ఉంటుంది భయ్య. అంటే న్యూడిటీ అంటే హెవీగా సెక్స్ సీన్స్ చూపించారు కానీ జరుగుతున్నట్టు చూపిస్తారు, ఇంప్లైన్ చేస్తారు. అది కొంచెం సెమీ న్యూడిటీ అయితే ఉంటుంది అనమాట. సంఖ్యలు సిరీస్ లో ఇంతలా చూపించారు లేదన్నది నాకు గుర్తులేదు, నేను దీని గురించి మాట్లాడుతున్నా. ఇందులో అయితే సెమీ న్యూడిటీ ఉంటుంది, బట్ మరి అంత ఇబ్బంది పడేలా ఉండదు, స్కిప్ చేసుకుని చూడొచ్చు. అలా అయితేనే చూడండి, సెమీ న్యూడిటీ అయితే ఉంటుంది. ఓకే, మీకు వీడియో వస్తే లైక్ చేయండి. మార్నింగ్ ఇడ్లీ కూడా రివ్యూ కూడా పెట్టేసా, అండ్ 13th వెబ్ సిరీస్ రివ్యూ కూడా పెట్టా. ఇన్ కేస్ నోటిఫికేషన్ మిస్ అయి ఉంటాయి, ఆయన కార్డ్స్ ప్లే చేస్తా, చెక్ చేయండి భయ్య. ఓకే, లవ్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే బై.